ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో విశాల పోరాటాలకు ప్రజలు సంసిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ మనువాదమే ఈ దేశానికి రాజ్యాంగం అంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా 24వ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో తొలి రోజు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది కార్యకర్తలు మున్సిపల్ స్టేడియం నుంచి తాడితోట సెంటర్, మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు. 24వ మహాసభలకు అద్దం పట్టేలా 24 భారీ ఎర్ర జెండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లు చేపట్టిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కోటిపల్లి బస్టాండ్ ఆవరణలోని సీతారాం ఏచూరి వేదికపై నుంచి వక్తలు ప్రసంగించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లౌకిక తత్వం వైపా, సనాతన ధర్మం వైపా అని సూటిగా ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు, వై బేబీరాణి, పి తులసి, బి పవన్, ఎన్ రాజా, సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, టిఎస్ ప్రకాష్, ఐద్వా నాయకులు జరీనా, వెంకటలక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్క్సిస్ట్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది. మేమే స్వార్థాల కోసం ఎక్కడ నిర్వహించినటువంటి దాఖలా అనేక పార్టీల గురించి అనేక అంశాలు అనేక సందర్భాల్లో మీరంతా పత్రికాముఖంగా వినుంటారు. కానీ మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వం కానీ మార్క్సిస్ట్ పార్టీ పోరాటాలు కానీ ప్రజలకి సంబంధించి వివిధ సమస్యల మీద, అది కార్మికుల, కర్షకుల లేదా ఈరోజు మిగిలినటువంటి విద్యార్థి, యువజన, మహిళ కార్పొరేషన్లు కానీ అన్నిటికీ జమిడి ఎన్నికలు. నేను అడుగుతున్నా ఈరోజు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టిందే రాష్ట్రాల హక్కుల కోసం. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, సెంటర్లోనే ఉన్నాడు మహానుభావుడు, ఎవరైనా ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అక్కడ. పాపం కళ్ళమ్మట కన్నీళ్లు గారుస్తున్నాడు ఆయన. ఏమిట్రా అంటే, ఒరే నేను రాష్ట్రాల హక్కుల కోసం నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అందరినీ ఓ తాటి మీద తీసుకొచ్చాను రా, నా అల్లుడేంట్రా ఎట్టా తయారయ్యాడు. ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏ రోజు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హక్కులు అనేటటువంటివి రద్దు చేయబడతాయి జమిలి ఎన్నికలైతే, ఆఖరికి నీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా, నీ తెలుగుదేశం పార్టీ కూడా మాయమైపోతాయి. మీరు చూడండి, ఎక్కడైతే కొంతమందికి ఐరన్ లెగ్గులు అంటాం మనం, ఎక్కడైతే బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీనైతే ముట్టుకుంటుందో ముట్టుకున్న వెంటనే అది శిలాసదృశ్యం అయిపోద్ది. దాన్నే మనకి మహాభారతంలో చెప్పాడు, అరే ధృతరాష్ట్ర కౌగిలిరే అని. కాంట్రాక్టర్లు, దళారులు అడ్డగోలుగా ఇసుకని దోచుకుని అమ్మేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ సామాన్యుడికి రాజమండ్రి పక్కనున్న, కొవ్వూరు పక్కన ఉన్నటువంటి వాడికి ఇసుక దొరికే అవకాశమే కనబడడం లేదు. భవన నిర్మాణ కార్మికుల పని కూడా దొరకడం లేదు ఈ జిల్లాలోని. దాంతోపాటు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తునటువంటి స్కీమ్ వర్కర్లు, వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు చాలా కొత్త పద్ధతుల్ని తీసుకొచ్చి స్కీమ్ వర్కర్లకు సంబంధించి ఇవాళ వీడియో కాల్స్ చేసే పని తీసుకొచ్చి వర్కర్ల మీద వేధింపులు చాలా పెద్ద ఎత్తున తీసుకునే పరిస్థితి ఉన్నది. అట్లాంటివి ఈ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఇవాళ ఈ జిల్లాలో చాలామంది స్కీమ్ వర్కర్లు ఉద్యోగాలను తొలగించాలంటే రాజకీయ వేధింపులు జరుగుతుంటే ఆ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఇవాళ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ఎర్రజెండా సిపిఎం పార్టీ.